పోరాటగలం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నుండి మాదిగలను దూరం చేయవద్దంటూ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైన మాదిగలను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కుట్ర చేసి అణిచివేస్తున్నారని, రావాల్సిన అవకాశాలను రానియకుండా పార్టీలో మేనేజ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిడమర్తి రవి ఆరోపించారు. ఆదివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పెద్ద కులాన్ని పక్కకు పెట్టడం వలన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి మాదిగలకు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ ఉద్యోగుల సభలో మాదిగల కోసం మాట్లాడిన తీరును, మాదిగలకు పెట్టిన డిమాండ్లు అంగీకరించినందుకు సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. ఆ సభలో పెట్టిన డిమాండ్లను పరిష్కారం త్వరగా చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. రానున్న కాంగ్రెస్ పార్టీ పదవుల్లో ప్రభుత్వ నియామకాల్లో మాదిగలకు అవకాశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఒక్కలగడ్డ సోమా చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో 2 ఎస్సీ నియోజకవర్గాల్లోనూ మాల ఉపకులాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారని, మాదిగలకి ఎటువంటి అవకాశం దక్కలేదని అన్నారు. అదేవిధంగా ఈ మధ్య జరిగిన ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా మాలలకి అవకాశం దక్కిందని, మాదిగలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఏదులాపురంలో 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన మాదిగలు ఉండగా వారికి కూడా అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమని, తమ సొంత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టవద్దని, కాంగ్రెస్ పార్టీకి మాదిగలను దూరం చేయవద్దని, కనీసం ఇప్పటికైనా రాబోయే నామినేటెడ్ పదవులను మరియు పార్టీ పదవుల్లోనూ, జిల్లాల్లోనూ మరియు రాష్ట్ర స్థాయిలోనూ జనాభా దామాషా ప్రకారం 3/2 వంతులు మాదిగలకు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు మాదిగ సామాజిక వర్గానికి పదవులు ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రికి, టీపీసీసీ అధ్యక్షులకు సిఫారసు చేయవలసిందిగా వినమ్రంగా వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి భరత్ చంద్ర, జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు తోళ్ల రాకేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కష్టాల క్రాంతి కుమార్, ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాదిగ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదివారం పూట కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా బాధని మీరు అన్ని రాష్ట్ర పేపర్లలో కవర్ చేయాలని మీకు అందరికీ కోరుతాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సహృదయంతో హైదరాబాద్లో జరిగిన మాదిగ ఉద్యోగుల సన్మానానికి వచ్చి మాదిగ ప్రజల విన్నపాలు విన్నందుకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు. అదేవిధంగా నిజానికి వర్గీకరణ ఉద్యమంలో భాగంగా కృష్ణమాదిక్ గారు 7% అడిగితే మేము 12% రిజర్వేషన్ అడిగింది. కానీ ఉన్న 15%లోనే మాకు 9% ఇవ్వడం జరిగింది. ఇంకా 2%, 3% రావాలి, దాన్ని పెంచి అని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరే అన్నారు మాదిగల పక్షపాతని, బడుగు బలహీన వర్గాల తరఫున ప్రతినిధి అన్నారు. కాబట్టి ఇది మా విన్నపాన్ని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే తెలంగాణలో అతిపెద్ద కులమైన మాదిగలను ముందు పెట్టాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సార్, గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు 13 సీట్లు ఇచ్చింది. మీరు మొన్న 10 సీట్లు ఇచ్చినామని కాంగ్రెస్ పార్టీ చెప్తే అందులో కరెక్ట్గా లెక్క పెడితే 4 మాదిగలే ఉన్నారు. ఈ రాష్ట్రంలో 4 మాదిగలే ఉన్నారు. రెండవది, అడగంగా మళ్ళా మాదిగకు ఒక మంత్రి పదవి ఇచ్చింది. మా జనాభాకు అనుగుణంగా అది లేదు. ఇంకో మంత్రి పదవి కూడా ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతాము. రెండవది, 3 ఎంపీ పదవులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే అందులో మాలలేడు, మాదిగలేడు, అన్ని ఉపకులాలకి ఇచ్చింది. సంతోషం. మరి రాజ్యసభ మాదిగలకి ఇస్తే బాగుండేదని ముఖ్యమంత్రి గారిని కోరుతాము. మాకు ఎంపీ పదవి లేదు, రాజ్యసభ లేదు, ఎమ్మెల్సీ లేదు. ఉన్నది ఒకటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, అదొక్కటే ఇచ్చారు మాదిగలకు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మేము అడిగేందంటే మా విన్నపాలను మన్నించిన మీ అందరికీ వాటిని కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మన ఉద్యోగులు చెప్పినట్టుగా అసైన్ ల్యాండ్ తీసుకోకుండా అసైన్ ల్యాండ్ పై చట్టం చేయాలని మా విజ్ఞప్తిని మీరు మన్నించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్రంలో నర్సరీ కట్టాలంటే అసైన్ ల్యాండ్, గార్డెన్ కట్టాలంటే అసైన్ ల్యాండ్, సమాధి స్థలం కావాలి గవర్నమెంట్ కంటే, శ్మశాన వాటికి కట్టాలంటే అసైన్ ల్యాండ్.
అసైన్ ల్యాండ్ మొత్తం తీసుకొని దళితుల యొక్క జీవనాన్ని అస్తవ్యస్తం చేసేది గవర్నమెంట్. దాన్ని ఎవరి వాళ్ళకి ఇచ్చేసి ఇక నుండి అసైన్ ల్యాండ్ ని గవర్నమెంట్ ఏ ఇతర కార్యక్రమాలకు వాడుకోని విధంగా ఒక చట్టం చేయాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతాము. అదేవిధంగా రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో 19% సర్పంచులు ఎస్సీలకు ఇచ్చింది. అదేవిధంగా 2019లోనే ఎస్సీ జనాభా 19%, ఇప్పుడు 20% వచ్చింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఎస్సీ జనాభాకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 20% పెంచాలని, ఎస్సీ రిజర్వేషన్ 20% పెంచాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతాము. అదేవిధంగా ఈ జిల్లాకు వస్తే దాదాపుగా 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటే అక్కడ కర్నూలుకు సంబంధించినటువంటి మహిళా అభ్యర్థి ఆది ఆంధ్ర కులం ఆ కాన్ఫరెన్స్ లో కానీ తెలంగాణ జిల్లాలో కానీ 100 ఇళ్ళు. ఇటు తీసుకుంటే మధురలో దాసరి కులం 100 ఇళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ఇచ్చిండ్రు. మాలమాదిగలకు అవకాశం లేదు. ఈ రాష్ట్రంలో 19 అసెంబ్లీ సీట్లు ఉంటే 10 మంది మాలమాదిగా కాని వాళ్ళు ఉన్నారు. 19 అసెంబ్లీ స్థానాలు ఉంటే 10 మంది మాలమాదిగ కాని వాళ్ళు ఉన్నారు. మా సోదర కులాలకు అవకాశం వచ్చినందుకు సంతోషమే, కానీ సేమ్ టైంలో మాలమాదిగలకు కూడా అవకాశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కోరుతాం. మా జనాభాకు అనుగుణంగా 3 ఒక పార్లమెంట్ సీట్ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ అని ఇస్తారనుకున్న ఎమ్మెల్సీ ఇవ్వలేదు, రాజ్యసభ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలుగా మేమందరం కూడా ఈ డిమాండ్లని ముఖ్యమంత్రి గారు కూడా పెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్ద కులాలను రక్షించుకోవాలి. మీరు ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉన్నది. మాదిగకి ఏమంటే మాదిగ ఉపకులంకి ఇస్తాను, మాలకి ఏమంటే మాల ఉపకులంకి ఇస్తాను. మరి లంబాడీలకు మంత్రి పదవులు లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే 99% ఓట్లు లంబాడీలై కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి. ముస్లింలై 90% ఉంటాయి. వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు మీకు. అట్లనే జనాభా దామాష ప్రకారం ప్రతి కులానికి ఒక అవకాశం ఇవ్వాలని మీ ముఖ్యమంత్రి గారు కోరుకుంటూ, మరి హైదరాబాద్ లో మాదిగ భవన్ కోసం మీరు చూపెట్టిన చొరవని మేము ప్రశంసిస్తున్నాం. అదేవిధంగా దాన్ని కూడా ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో అతిపెద్ద కులమైనటువంటి మాదిగ జాతిని ముఖ్యమంత్రి గారు మీరు బస్సీ వర్గీకరణ చేసారు. మీరేమో మాదిగల వైపు ఉన్నారు, మదకృష్ణ మాదిగను బీజేపీ వైపు ఉన్నారు. దానివల్ల వర్గీకరణ చేసిన కాంగ్రెస్ పార్టీ లాభం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేసడంతో పాటు ఆ కులానికి అంత రిజర్వేషన్ ఇస్తే బాగుంటది. మీరు ఇచ్చిన 10 సీట్లలో 4 సీట్లే మాదిగా ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా వాళ్ళు మాదిగా ఉపకులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రెండో వైపున వర్గీకరణ నాయకుడు మదకృష్ణ మాదిగా కాంగ్రెస్ అనుకూలంగా లేడు. ఈ సందర్భంలో మాదిగ జాతిని ముందు పెట్టాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ, మరి విలేక మిత్రులందరికీ నమస్కారం. మన ఖమ్మం జిల్లాలో జరుగుతున్న విషయాలని ఆల్రెడీ మన పెద్దలు ముఖ్యమంత్రి గారు విడమర్చి చెప్పారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే, ఖమ్మం జిల్లాలో 2 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే 2 మాల ఉపకులానికి చెందిన వ్యక్తులకే ఇవ్వడం. ఒక ఆది ఆంధ్ర, ఒకరేమో మాలదాసరికి సంబంధించి వారికి ఏ ఒక్కరు కూడా 5,000 నుంచి జనాభా లేదు రాష్ట్రంలో. అటువంటి వారికి ఇవ్వడం జరిగింది. సరే, నిన్న కాకుండా జరిగిన ఈవెన్ ఏదులాపురం మున్సిపాలిటీ దాంట్లో రాక ఒక అవకాశం దళితులకి మళ్ళీ వచ్చింది. ఆ రెండింటి బదులు కనీసం మున్సిపాలిటీలో అవకాశం వచ్చినప్పుడు కనీసం అదన్నా మాదిగలకి ఇచ్చి ఉంటే న్యాయంగా ఉండేది. కనీసం అక్కడ కూడా అన్యాయం జరిగింది. అదేవిధంగా మాదిగ అంటేనే ప్రతి నాయకుడు అంతరాని వారిగా చూస్తున్నారనే అభిప్రాయం ఏర్పడుతుంది. కనీసం రాష్ట్ర స్థాయిలో అత్యధిక మెజార్టీ కులం ఏది అంటే మాదిగలు. కానీ మాదిగలకి అడుగడుగున ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో అనేక విధాలుగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు చూడండి, 1978లో పొట్టిపంజరావు హుస్సేనయ్య గారికి ఇవ్వడం అనేది చివరిసారిగా జరిగింది ఎమ్మెల్యేసీ. ఆ తర్వాత నుంచి సంబాని చంద్రశేఖర్ గారు, మల్లు బట్టి విక్రమార్క గారు, రీసెంట్గా మన 2023లో మన రాఘవయ్య గారు, మీరే ఉన్నారు తప్ప
అత్యధిక సామాజిక వర్గమైన మాదిగలకి మాత్రం న్యాయం జరగదు. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు మీరందరూ మదిర చూడండి, మదిర అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మాదిగలు ఉన్న నియోజకవర్గం. అటువంటి చోట కూడా ఒక 5,000 ఓట్లు లేనటువంటి ఒక మాలదాస వ్యక్తికి ఇచ్చి పార్టీ అది పార్టీ విజయం జరిగింది అనుకుంటున్నాం. కనీసం ఆయన ముప్పు మొహం తల తొందరలేని వాళ్ళు ఎవరెవరో ఇప్పించుకున్నాడు, కానీ ఆయన కోటాలో కనీసం ఆయన ఇంత స్థాయికి తీసుకొచ్చిన మధ్య నియోజకవర్గం లేదా ఖమ్మం జిల్లాకు చెందిన మాదిగ లేదా కనీసం మాన సోదరులకు కూడా ఒక్కరికి కూడా ఎటువంటి పదవిని ఇప్పించలేదు, గమనించాల్సిందిగా కోరుతుంది. అదేవిధంగా ఆలయం కావచ్చు, ఈవెన్ ఉమ్మడి కొత్తగూడెం కావచ్చు ఉమ్మడి జిల్లాలో, అదేవిధంగా బయట ప్రతి చోట మినిమం 35 నుంచి 45 వేల ఓట్లు మాదిగ సామాజిక వర్గానికి. మాదిగల ఓట్లతో గెలిచి కనీసం మాదిగలను పట్టించుకోవడం అనేది అనేక విధాల మాదిగలను అవమానపరచడంగానే మేము భావిస్తున్నాం. అదేవిధంగా మాదిగలు మేమందరం వెళ్ళి పిసిసి ప్రెసిడెంట్ని ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగితే ఒక ప్రాసెస్ ప్రకారం మీ వద్ద మంత్రుల దగ్గర నుంచి సిఫార్సు చేయించుకోండి, అది ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా ఉంటుంది. మీరు వెళ్ళి ఆయా కొంతమందిని అయితే కలవడానికి అవకాశం లేదు, కొంతమంది కలవడానికి అవకాశం తగ్గినా కనీసం మర్యాద లేదు, కనీసమైన సమాధానం కూడా లేదు. ఓట్లకి వాడుకుంటున్నారు, అవసరమైనప్పుడు అన్న 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 అంటున్నారు, అవసరం అయిపోయిన తర్వాత అన్న లేదు, తమ్ముడు లేదు, ఓడమల్లన్నా బోడమల్లన్నా సమస్య. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏంటి? మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది, పెద్ద ఎత్తున జనాభా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అవకాశాలు ఇవ్వాలని నిన్నగాను మొన్న కూడా ఎంప్లాయీస్ ఫెడరేషన్ మీటింగ్లో ఆయన క్లియర్గా చెప్పారు. సార్ దానికోసం మాదిగల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని చేస్తాయని కూడా చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఖమ్మం జిల్లాలో మాదిగ జాతిపై కుట్ర జరుగుతుంది, ఖచ్చితంగా మాదిగలను పక్కా పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. మీరు మాదిగల ఓట్లతోనే గెలిచారు, వారి ఓట్లతోనే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అయ్యారు. కానీ మాదిగ జాతిని కాంగ్రెస్ పార్టీని దూరం చేసే వ్యవహారం చేస్తున్నారు మీరందరూ. మీరు కాదు ముఖ్యం, పార్టీ ముఖ్యం. మీరు వాళ్ళు ఉండొచ్చు, రేపు పోవచ్చు, మీరు రకరకాల ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మీ అవకాశాల కోసం వచ్చారు, మీరు రాజకీయ వ్యభిచారులు ఉన్నారు ఇందులో. కాబట్టి మీరు దయచేసి మాదిగలకి తగిన అవకాశాలు ఇవ్వకపోతే మీరు తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది. మీరు చెల్లించిన వాళ్ళకి బాధలేదు, కానీ మీ వల్ల మా యొక్క కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదు అనేది మా అభిప్రాయం. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మీరు దాన్ని రెక్టిఫై చేసుకుని కాంగ్రెస్లో రేపు రాబోయే కాలంలో నామినేటెడ్ పదవుల్లో జిల్లాలోను రాష్ట్రంలోను పార్టీ పదవుల్లోనూ అవకాశాలు కల్పించగలిగితే సంతోషం. లేదంటే మేము ఒక కార్యాచరణ తీసుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని, పిసిసి ప్రెసిడెంట్ని ఖచ్చితంగా కలిసి దీనిపైన ఖచ్చితంగా మేము కంప్లైంట్ చేస్తాం. అవసరమైతే ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి జిల్లాలో జరుగుతున్న ఈ అన్యాయంపై ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాం. నమస్కారం. ఈరోజు ఖమ్మం జిల్లాలో మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. గతంలో ఒక ఎమ్మెల్యే సీటు కాంగ్రెస్కు మాదిగలకు కేటాయించాలని 10 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి సోనియా గాంధీ గారిని కూడా అందించగలిగాం. అయినప్పటికీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మాదిగలకు తప్పకుండా ఈసారి ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లాలో ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కలిసాం, ఈసారి తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన తర్వాత చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఖమ్మం జిల్లాలో మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే రానున్న ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అటు పిసిసి అధ్యక్షులు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఇక్కడ ఖమ్మం జిల్లా మాదిగలకు తగిన న్యాయం చేయాలని, లేని రానున్న కాలంలో పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుందని మేము తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.